హిందీలో విజయవంతమైన పౌరాణిక ఛాయలున్న జానపద చిత్రానికి తెలుగు అనువాదం మాయా మశ్చేంద్ర 1961 ఫిబ్రవరి 18న విడుదలయ్యింది. దీనికి మూలమైన హిందీ చిత్రం ఓ సంవత్సరం ముందు 1960లో విడుదలయ్యింది. హిందీలో బీవీ ప్రొడక్షన్స్ బ్యానర్లో బచూభాయ్ మిస్త్రీ నిర్మిస్తే తెలుగులోకి వెంకటసాయి ఫిలిమ్స్ బ్యానర్లో పులపర్తి అప్పారావు, డేగల పరిపూర్ణం డబ్బింగ్ చేశారు. దర్శకుడు బాబూభాయ్ మిస్త్రీ. ఈ సినిమా కథ సంక్షిప్తంగా దత్తాత్రేయ అనుగ్రహం సంపాదించిన మశ్చేంద్రుడు ప్రజాసేవలో నిమగ్నమవుతాడు. ఒక గొడ్రాలికి బిడ్డ కలగడానికి ఇచ్చిన విభూది ఆమె వినియోగించదు. 12ఏళ్ల తర్వాత అక్కడికొచ్చిన మశ్చేంద్రుడు అది గ్రహించి అలక్ నిరంజన్ అని ప్రార్థించగా ఆ విభూదిలోంచి ఘోరఖ్నాథ్ జన్మిస్తాడు. తీర్థయాత్రల తర్వాత మశ్చేంద్రుని ఆదేశంపై గోరఖ్నాథ్ తపస్సుకెళతాడు. స్త్రీలవంక కన్నెత్తి చూడని మశ్చేంద్రుడు పురుషద్వేషిణి అయిన తిలోత్తమ ప్రేమలో పడతారు. వాళ్లకి మేననాథుడు అనే కొడుకు జన్మిస్తాడు. తపస్సు పూర్తయి తిరిగొచ్చిన గోరఖ్నాథ్ తన గురువు మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు. తిలోత్తమ గోరఖ్నాథ్ని చంపించడానికి ప్రయత్నిస్తుంది. గోరఖ్ తన మంత్రదండాన్ని పాముగా మార్చి మశ్చేంద్ర తిలోత్తమల బిడ్డ మేననాథుణ్ణి కాటువేయిస్తాడు. భోగలాలస వల్ల తపోశక్తి వ్యర్థమైపోయిన మశ్చేంద్రుడు తన కొడుకును ఎలా బతికించుకుంటాడు? ఈ కథ మొత్తంలో హనుమంతుని పాత్ర ఏమిటి అనేది మిగతా కథ. డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు అనిశెట్టి రాస్తే టిఎం ఇబ్రహీం, రామ్లాల్ హీరాపన్నా సంగీతం సమకూర్చారు. ఇందులోని ముఖ్య పాత్రల్లో నిరుపరాయ్, పద్మినీ ప్రియదర్శిని, ఇందిరా బన్సాల్, మనోహర్ దేశాయ్, రాజ్ కుమార్ మొదలైన వారు నటించారు. ఇదే చిత్రాన్ని ఇదే దర్శకుడు కాస్త కథ మార్పుతో 1975లో ఎన్టీఆర్తో పునర్నిర్మించారు.